Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's devotion is Path to Success. విజయానికి మార్గం. విజయానికి మార్గం. లేఖన భాగము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అంతా చదివినప్పుడు ఈ యొక్క అంశం గురించి మనం చక్కగా తెలుసుకోవచ్చు. The book of Daniel chapter 3 so very important. షడ్రక్ మేషక్ అబేద్నెగో యొక్క జీవిత విధానం వారిని విజయపథంలోకి నడిపించింది. Their committed life, their faithful life led them to success. వారి యొక్క జీవిత విధానం, వారి సమర్పణ జీవితం, వారి యొక్క విశ్వాసపాత్రమైన జీవితం అనేది విజయపదం వైపు వారిని నడిపించగలిగింది. ఈ లేఖ బాగా గమనించబడి నెబుకద్నెజర్ మహారాజు వీరు బబులోను దేశంలో ఉన్నారు, బానిసలు కొనుకోబడ్డారు. అక్కడ ఉండవచ్చిన సంఘటన చక్కగా రాయబడింది. నెబుకద్నెజర్ మహారాజు విగ్రహాన్ని ఆయన నిలబెట్టాడు. తన ప్రతిభకు నమస్కారం చేయాలి, నేనైతే మండుచున్నా అగ్నిగుండ పడవేయబడతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు they are committed to the word of God. They are committed to the law of Moses. మోషే ధర్మశాస్త్రానికి దేవుని ఆజ్ఞకు వారు విధేయులే వారు ఉన్నారు. కమిటెడ్ దర్ కన్విక్షన్స్, ఏదైనా నమ్మారో ఆ విశ్వాసం కట్టుబడి ఉన్నారు వారు. కానీ వారికి అవకాశం లభించింది టు ప్రూవ్ దేర్ ఫెయిత్, టు ప్రూవ్ దేర్ కమిట్మెంట్ ఇన్ గాడ్, టు ప్రూవ్ దేర్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గాడ్. దే హ్యాడ్ ఎ ప్లాట్ఫామ్ టు స్పీక్ ద ట్రూత్ అబౌట్ గాడ్. ప్రభువు సత్యం చెప్పడానికి దే హ్యాడ్ ఎ ప్లాట్ఫామ్. మన బహిరంగ వేదిక కాదు, పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్స్ అమర్చబడిన, పెద్ద పెద్ద ట్రస్సెస్ అమర్చబడిన ఆ పెద్ద వేదిక కాదు, కానీ ఆ వేదిక ఎదురుగా అగ్నిగుండము. ఆ వేదిక ఎదురుగా అగ్నిగుండం, అది మండుచున్న అగ్నిగుండం. 7 అంతల వేడి ఎక్కువగా చేశారు వారు. ఆ మండుచున్న అగ్నిగుండం అది భయంకరమైనది. ఈ లేఖ భాగమంతా గమనించినప్పుడు దేవుని యొక్క సత్యములను విధేయతతో చూపించడానికి అగ్నిగుండం వారికి ఆస్కారం ఏర్పడింది. టు షో దట్, టు స్పీక్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, హ్యూమిలిటీ, దట్ బర్నింగ్ ఫ్లేమ్ బికేమ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ షడ్రక్ మేషక్ అండ్ అబేద్నెగో. ఆ మండుచు అగ్నిగుండం అనేది దేవుని సత్యం వినయముతో ప్రార్థించడం, వినయంతో చెప్పడానికి అది వేదికగా మారిపోయింది. ఇలాంటిది ప్లాట్ఫామ్ అగ్నిగుండము. అగ్నిగుండం మహాసమరంలో మనం టు స్పీక్ ద ట్రూత్, ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ, విత్ ద స్పిరిట్ ఆఫ్ మీక్నెస్, విత్ ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్. ధైర్యంతో రాజా నీ ప్రతిభ నమస్కారం చేయము. మా ప్రభువు మా దేవుడు. వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన మాట 17వ వచనం 16-17లో నెబుకద్నెజరు నిన్ను గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల చింత మాకు లేదు. నో ఫియర్, నో యాంగ్జైటీ. మరి ఏం లేదండి, వారు ఎంత నిశ్చింతగా ఉన్నారంటే భయపడలేదు వారు. మాకు చింత లేదు, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయిన రాజా, నీ దేవతను మేము పూజింపమని నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించను తెలుసుకొనవలెను. Express a profound faith in God. God is able to save us, rescue from this burning furnace. మండుచున్న అగ్నిగుండం మా దేవుడు రక్షణ సమర్థుడు. ఆయన గాడ్ ఈజ్ ఏబుల్, ఆయన సమర్థుడు, ఆయన చేయగలడు, తప్పించగలడు. నా చేసి ఎవడు విడిపింపగలడు అన్నప్పుడు మా దేవుడు విడిపించగల శక్తిమంతుడు ఆయన. ఆ సత్యాన్ని పలకడానికి అది కూడా విత్ ఏ హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఏదో ప్రౌఢిష్టితో కాదండి, అలా కాదండి. చాలా దీనంగా వారు, చాలా దీనత్వంతో ఆ సత్యాన్ని, ప్రభు సమర్థుడు, గాడ్ ఈజ్ ఏబుల్ సత్యాన్ని వారు చక్కగా వినే విధేయతలతో వారు చూపించగలిగారు. ఈ యొక్క విశ్వాసాన్ని వారు ప్రభువులో విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వారు
అగ్నిగుండములో తప్పకదే నశింప చేయలేడు ఆయన, తప్పిస్తాడు ఆయన. ఆయన విశ్వాసం వల్ల ఉన్నది కాబట్టి ఆ విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించారు, కాపాడుకున్నారు. వారి విశ్వాసం ద్వారా ఒక గొప్ప సత్యం అనేది నెమ్మదిగా గ్రహించగలిగాడు. అని ఏమన్నాడంటే, ఈ దేవుడే పూజార్హుడు అంటాడు. షడ్రక మిషపత్నకో వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని కాక మన ఏ దేవుని నమస్కరింపకు ఏ దేవుని సేవకు ఉన్నామని తమ దేహమును అప్పగించి రాజుగా ఆజ్ఞను వ్యర్థపరిచింది. ఒక శాసన నియమించాడు. ఈ విధంగా రక్షించిన సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు అని గొప్ప శాస్త్రం చేయించాడు. అని చదువుకోవచ్చు మీరు. ఈ విధంగా రక్షించడానికి వీరి దేవుడే సమర్థులని ఆ గొప్ప సత్యాన్ని వారి జీవితం ద్వారా గ్రహించుకోగలిగాడు. మన కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, వ్యాధి బాధతో ఉన్నప్పుడు, మన విశ్వాసం ప్రదర్శించినప్పుడు అనేకులు ఆ విశ్వాసం చూసి దేవుని మహిమపరుస్తారు. వీరి దేవుడు సమర్థుడు, రక్షణ సమర్థుడు. వాళ్ళతో 4వ వ్యక్తి చూడగలిగాడు, ఆశ్చర్యచకితులయ్యాడు. అగ్ని వాసన వారికి తగలలేదు, వెంట్రుకలు కాలిపోలేదు. ఎవరైతే లోపల వేశారో వారు మాడిపోయారు, వారు మర్చిపోయారు. మరి ఏ హాని కలగలేదు. అగ్ని వాసన కూడా వారికి లేదండి. ఎంత గొప్ప సంగతి. పూర్వకాలం సాధారణంగా వంట చేసేవారు, కట్టెల పొయ్యితో వంట చేసేవారు. గ్యాస్ స్టవ్స్ లేదు కాబట్టి వారు కట్టెల పొయ్యితో అంతా చేస్తూ వచ్చేవారు. ఆ కట్టెల పొయ్యి దగ్గర ఉన్నప్పుడు ఆ పొగవాసన అంతా వారి శరీరం అంటేది, బట్టలు కంటేది పొగవాసన. కానీ వారికి ఏమాత్రం కూడా ఆ పొగవాసన, అగ్నివాసన ఏది కూడా లేదు. ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కరించలేదు. ఎందుకనగా దేవుని తప్ప ఎవరు కూడా మనం బంగారు ప్రతిమ విగ్రహాలు చేసుకోనకూడదు, విగ్రహ పూజ చేయకూడదు. విగ్రహాలతో పాపం దేని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వారు గ్రహించుకున్న సత్యాన్ని కాబట్టి నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కారం చేయలేదు. విశ్వాసం ప్రదర్శించారు. అగ్నిగుండం ప్లాట్ఫామ్గా ఎంచుకున్నారు. సత్యాన్ని ధైర్యంగా వినే మనసుతో వారు చూపించారు, చెప్పారు. తద్వారా యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని, మీరు రక్షించు ఏ దేవుడు లేడని నెమ్మదిగా సాక్షాత్ గ్రహించగలిగాడు. కాబట్టి మన శ్రమలని కూడా పొందే కష్టాల్లో మనం విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు, మనం ఆ విశ్వాసానికి కట్టుబడి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నప్పుడు, అప్పుడు కన్విక్షన్తో ముందుకెళ్ళినప్పుడు, కమిట్మెంట్తో ముందుకెళ్ళినప్పుడు, విశ్వసనీయత ముందుకెళ్ళినప్పుడు, సీ ద గ్రోస్ ద రిజల్ట్స్ సక్సెస్ వేరెవర్ యు గో. ఎక్కడ వెళ్ళినా కూడా మనకు విజయం సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం అన్ని సందర్భాలు కూడా దేవుని సత్యాలను, మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ప్రతి సమస్యను, ప్రతి రోగాన్ని, ప్రతి శ్రమను ఒక వేదికగా చేసుకుని ఆ వేదిక మీద ఉండి మనం దేవుని సత్యాలను వినే మనసుతో మనం చూపించినప్పుడు దేవుని కార్యాలు మనం అనేక చూడగలుగుతారు. వారు రక్షణ మార్గం వస్తారు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్యా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు తండ్రి. విశ్వాసం కట్టుబడి ఉన్నారు. You're committed to their faith, to their convictions. ఆ శ్రమను ప్రభువా ఒక వేదిక మార్చుకొని మా తండ్రి సత్యాన్ని వినే మనసుతో ధైర్యంగా ప్రకటించారు తండ్రి. రక్షించబడ్డారు. మీరే సమర్థులైన విషయాన్ని రాజు అనేకులు గుర్తించగలిగారు. మీ నామం గణపరచబడే తండ్రి. వారికి విజయం ప్రాప్తింపచేస్తారు తండ్రి. మీకు స్తోత్రాలు. అన్ని సందర్భాలు ప్రభువా మీ సత్యాన్ని ధైర్యంగా వినే మనసుతో ప్రకటించడానికి, మా విశ్వాసం ప్రదర్శించడానికి మీ శక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.